వాస్తవానికి భారతదేశం అంటేనే రాష్ట్రాల కలయిక. రాష్ట్రానికి, కేంద్రానికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయి. పైపెచ్చు కేంద్రం కంటే రాష్ట్రానికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు కేంద్రం అనేది ఏదో సూపర్ పవర్ అని, మేము ఏం చెబితే ఆ నిర్ణయమే దేశమంతా అమలు కావాలి అని, ఆ రాష్ట్రాల హక్కులను పూర్తిగా లాగేసుకుంటూ ఉన్నారు. ఫెడరల్ సిస్టమ్‌ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఏదో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వ్యవస్థలను ప్రయోగిస్తూ ఉన్నారు. రాష్ట్రాల్లో ఉన్నోళ్ళేదో వాళ్ళ మాట వినకపోతే ఇంకా విచ్చలవిడిగా ప్రదర్శిస్తూ అవసరమైతే ప్రభుత్వాలు కూల్చేస్తారు, గవర్నర్‌లను వాడుకుంటారు, విచారణ సంస్థలను వాడుకుంటారు. ఫెడరల్ సిస్టమ్ అనే పదాన్ని ఒక జోక్ చేసేశారు. బట్ భారతదేశ మౌలిక స్వరూపమే ఫెడరల్ సిస్టమ్. అసలు మన సిస్టమ్ అది. రాష్ట్రాల హక్కులే ఇంపార్టెంట్. కానీ కేంద్రం ప్రతి దగ్గరికి చొరబడిపోయి అన్నీ బలవంతంగా రుద్దుతూ ఉన్న రాష్ట్రాల మీద. రాష్ట్రాలంటే ఇంకేదో వీళ్ళు చక్రవర్తులు, కేంద్రంలో ఉన్నోళ్ళు, రాష్ట్రాల్లో ఉన్నోళ్ళేమో సామంతరాజులని ఫీల్ తెచ్చేశారు. ఇంకా పొంగ ఏమంటారు, ఒకే దేశం ఒకే ఎన్నికట్టారు, ఒకే ట్యాక్స్ అన్నారు. ఇప్పుడు ఒకే దేశం అంటారు. నెక్స్ట్ ఇంకా అధ్యక్ష తరహా పాలన తెచ్చేసి ఇంకా రాష్ట్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసే ఆ ప్రయత్నాలు కానీ జరుగుతాయేమో అనే చర్చ దేశంలో ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలో వీళ్లకు చాలా గట్టిగా నిలబడి అడ్డుకుంటున్నది దేశంలో 1-2 రాష్ట్రాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన తమిళనాడు రాష్ట్రం గురించి కూడా. హిందీ బలవంతంగా రుద్దుదామని చూస్తూ ఉన్నారు. అది కుదరడం లేదు. దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ చేసుకొని బలవంతంగా రుద్దాలని ఏ మార్గంలో వచ్చినా కానీ కుదరట్లే. ఇప్పుడు ఒక పార్లమెంటరీ కమిటీ సిఫారసులట, ఆ సిఫారసులను అమలు చేయాలని చెప్పి ఇంకో వేలో రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పార్లమెంటరీ కమిటీ సిఫారసులను మేము అమలు చేయమని చెప్పి ఇంతకుముందే తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఇప్పుడు మళ్ళీ ఒక సంచలనమైనటువంటి చట్టాన్ని తమిళనాడు చేయబోతుంది అని జాతీయ వ్యాప్తంగా అన్ని మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎనీ సెకండ్ ఒక అత్యంత కీలకమైనటువంటి చట్టం, ఒక సంచలనమైన చట్టం తమిళనాడు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు, ఒక చట్టం చేయబోతున్నారు. ఏమని అంటాం? తమిళనాడు వ్యాప్తంగా హిందీ బోర్డులు కానీ, హిందీ హోర్డింగులు కానీ, హిందీ పాటలు కానీ, హిందీ సినిమాను కానీ ఏవి ప్రదర్శితం కాకుండా మొత్తం బ్యాన్ చేసుకుంటూ తమిళనాడు ఒక నిర్ణయం తీసుకోబోతూ ఉంది అట. త్వరలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారట. ముఖ్యమంత్రి గారు అత్యున్నత స్థాయి సమావేశాలు వరుసపెట్టి నిర్వహిస్తూ ఉన్నారట. రాజ్యాంగ పరిధిలోనే ఉంటుందట ఇది. న్యాయ నిపుణులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎడతెగని చర్చలు, ఫైనల్గా అయితే బిల్లు రెడీ చేశారట. నెక్స్ట్ ఎనీ సెకండ్ ప్రవేశపెట్టబోతూ ఉన్నారట. అంటే నువ్వు ఏ హిందీ సినిమా తమిళనాడులో పోవాలి అన్నా అది ఇంకేమన్నా కనుక తమిళ భాషలో వెళ్ళాలి. హిందీ భాషలో కుదరదు. హిందీ హోర్డింగ్లు, హిందీ బోర్డులు. ఇది మేము మా తమిళ పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి అక్కడ ప్రభుత్వం అయితే చెప్పబోతుంది. సరే, ఈ నిర్ణయం కరెక్టా తప్ప, అదే పని వేరే రాష్ట్రాలలో చేస్తే ఎట్లా ఏంది అని అటువంటి చర్చను కానీ మనం ఇన్వైట్ చేద్దాం, పర్వాలేదు. బ్యాన్ చేయండి వేరే రాష్ట్రాలలో కూడా. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఇవన్నీ బ్రేక్అవుట్ అవ్వాలి. భారతదేశం ఫెడరల్ సిస్టమ్, రాష్ట్రాల హక్కులు ఇంపార్టెంటు, కేంద్రం మిథ్య మాత్రమే, ఇష్టం వచ్చినట్లు ఆధిపత్యం చేస్తామంటే కుదరదు అనే చర్చ ఎక్కడో దగ్గర జరగాలి. ఏడో దగ్గర అది బ్రేక్అవుట్ అవ్వాలి. జరగనియండి, బ్యాన్ చేయండి ఎక్కడికక్కడ. ఎవరో వాళ్ళు బ్యాన్ చేసుకుంటూ పోండి. మన మంచిదే కదా. తమిళనాడు తీసుకోబోతున్న ఈ నిర్ణయం మంచిదా కరెక్ట్ అనే చర్చకి పోయే కంటే కూడా రాష్ట్రాల హక్కులు హరించివేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఇలాంటి తిరుగుబాట్లు రాష్ట్రాల నుంచి జరగకపోయి అందరూ అంటూ ఉంటే కేంద్రం దగ్గర ఇంకేముంటాయి మాట్లాడుకోవడానికి? మొత్తం సంస్కృతి పోతుంది, సాంప్రదాయాలు పోతాయి, రాష్ట్రాల హక్కులు పోతాయి, పూర్తి ఆధిపత్యం ఇంక అక్కడ హిందీ బెల్ట్ రాష్ట్రాలది వచ్చేస్తుంది. ఇప్పటికే భరించలేకున్నాం. తెలుగు రాష్ట్రాలు అక్కడ ఇక్కడ హిందీ వాళ్ళు పూర్తిగా వచ్చేసి ఇంకా తెలుగులో మాట్లాడుతుంటే కిందకు పైకి చూస్తారు తెలుగు రాష్ట్రాల్లోనే. అట్లాంటి వాళ్ళుగానే ఉన్నారు కదా. ఏది ఏమైనా తమిళనాడు ఈ నిర్ణయం త్వరలో ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని రాస్తూ ఉన్నారు. మరి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే ముందుకే వెళ్తారు. ఇది డెఫినెట్గా కేంద్రం రాష్ట్రం మధ్య ఈ విభేదాలను మరింతగా అయితే పెంచుతుంది. ఎంత పెంచినా వాళ్ళు వెనక్కి తగ్గడానికైతే వాళ్ళు ఏమీ సిద్ధంగా లేరు. చూడాలి ఏం జరుగుతుంది.